ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మహర్షులు మన మార్గదర్శకులు అనే శీర్షికన శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఇప్పటి వరకు మనం నారద మహర్షి యొక్క దివ్య చరిత్రని 21 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున శ్రీమద్ భాగవతంలో వ్యాసుల వారు చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో 21 అంటే 21 నరనారాయణుల యొక్క అవతారం 4వది. ఆ నరనారాయణ మహర్షుల యొక్క చరిత్రని శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. ఆది విష్ణువు భూమి మీద అవతరించి బదరికావనంలో అపూర్వమైనటువంటి తపస్సు చేసి దాని ప్రభావంతో రాక్షసుల యొక్క వినాశనం, లోక సంరక్షణ చెయ్యాలి అనేటువంటి ఒకానొక సంకల్పంతో జన్మలెత్తవలసిన అవసరం లేదు పరమాత్మకి. కానీ 2 కారణాల వల్ల జన్మలు తీసుకుంటారు. 1 రాక్షస వినాశనం, 2 లోక సంరక్షణ. అలా ఆలోచించి పరమాత్మ ధర్ముడు అనేటువంటి మహాత్ముడి యొక్క భార్యకి కవల పిల్లలుగా పుట్టాడు. ఈ కవలలని నర నారాయణులు అని పేరు. ఈ నరుడే ఆ తర్వాత ద్వాపర యుగంలో అర్జునుడిగా వస్తే ఈ నారాయణుడే కృష్ణ పరమాత్మగా వచ్చారు. అంటే శ్రీ మహావిష్ణువే 2 రూపాలు తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా బాల్యం నుంచే పరమ పవిత్రులై పరమ మిత్రులై హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి బదరికావనంలో దాన్నే తమ ఆశ్రమంగా చేసుకొని ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక్కడ సహస్ర అంటే అనేక అనే అర్థంలో వాడతారు సంస్కృతంలో. సాధారణంగా భూలోకంలో ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడికి భయం పుడుతుంది. ఎందుకని? ఆ తపస్సు చేసేవాళ్ళు తన యొక్క పీఠానికి ఎక్కడ ఎసరు పెడతారోనని భయం. అందుకని ఇంద్రుడికి భయం. అంటే మరొకళ్ళ యొక్క మహత్యాన్ని చూసి భయపడటం అనేది దేవేంద్రుడి నుంచే మనకు కూడా సంక్రమించిందేమో ఆలోచించండి. ఎదుటివాడు బాగుపడుతున్నా, వాడు పైకి వస్తున్నా ఓరవలేని తనం అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంది సమాజంలో. ప్రతి కథలో కూడా అదే కనపడుతుంది మనకు. అందుకని ఇంద్రుడు ఏమనుకున్నాడు? ఎట్లాగైనా సరే ఈ నరనారాయణుల యొక్క తపస్సుకు భంగం కలిగించాలి అనుకున్నాడు. తపోభంగం కావాలి అంటే ఏం చేయాలి? తపస్సు చేస్తున్న వాళ్ళని కామ పరవశుల్ని చేయాలి. అంటే కాంతలకి దాసుల్ని చేయాలి.
లేదా క్రోధానికి వసూలయ్యేటట్టుగా చేయాలి. క్రోధం వస్తే ఏం చేస్తాడు? ఎవడైనా శాపవాక్కు విడిచిపెడతాడు. దానివల్ల తపస్సు కాస్త ఖర్చు అయిపోతుంది. విశ్వామిత్రుడు అదే కదా చేసింది. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఒక్కొక్క తపస్సు చేసి కోపంతో కామంతో భ్రష్టుడైపోయి చివరికి పట్టు వదలకుండా చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఆ మహాత్ముడి కథ కూడా మనం చెప్పుకుంటాం మహర్షుల యొక్క చరిత్రలో. కాబట్టి ఈ రకంగా ఆలోచించి వైభవోపేతంగా ఐరావతాన్ని ఎక్కి వెళ్ళి ముందుగా నరనారాయణ మహర్షులకు దర్శనమిచ్చాడు ఇంద్రుడు. ఓ మహాత్ములారా, మీరు గొప్ప తపస్సు చేశారు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు ఇంద్రుడు. వాళ్ళన్నారు, మాకివ్వడానికి నీ దగ్గర ఏముందయా అన్నారు. అంటే ఆ దేవేంద్రుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదు ఈ నరనారాయణులు. వాళ్ళ మనసులో అనుకున్నారు, మాకివ్వడానికి నీ దగ్గర ఏముంది అని. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎంత అహంకారం వీళ్ళకి, కేవలం మానవ మాత్రులు అని అజ్ఞానంతో అనుకున్నాడు. అజ్ఞానం అప్పుడప్పుడు ఆవరిస్తూ ఉంటుంది ఇంద్రుడికి. కృష్ణుడు కూడా మానవ మాత్రుడు అనుకొని పరీక్షించబోయి బోల్తా పడ్డాడు. భాగవతంలో ఉంటుంది మనకి. వెళ్ళిపోయినాడు దేవలోకానికి. ఎట్లాగైనా సరే వాళ్ళ యొక్క తపస్సుని భగ్నం చేయాలి అని ఆలోచించి భయంకరమైనటువంటి క్రూర మృగాలు సృష్టించి పంపించాడు. పెద్ద ఎత్తునటువంటి తుఫాను బాధలు కలగజేశాడు. మంచు తుఫాన్లు వస్తాయి అక్కడ. అయినా సరే అదరలేదు, బెదరలేదు ఈ నరనారాయణుడు. వాళ్ళు సామాన్యులు అయితే కదా, సాక్షాత్తు విష్ణుంశ సంభూతులు. అందువల్ల వాళ్ళ తపస్సుకు ఎటువంటి లోపం రాల. వాళ్ళల్లో కామక్రోధాదులు పుట్టించి వాటి వల్ల తపోభంగం కలిగించాలి అని ఆలోచించారు. అయితే ఇక్కడ ఇంద్రుడు ఒక విషయం మర్చిపోయాడు. ఈ కామం క్రోధం అనేది తన లోపలే కదా మొదట్లో పుట్టింది అనే విషయం మర్చిపోయాడు. తనలో పుట్టిన కామం వల్ల అహల్య జోలికి వెళ్ళి సహస్ర యోనులు ఉండేటట్టుగా శాపం పొందాడు. కాకపోతే తర్వాత మళ్ళించి సహస్రాక్షుడుగా మార్చాడు. చివరికి అశక్తుడైపోయి వాళ్ళకి తపోభంగం కలిగించలేక వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అయినా ఊరుకోల. ఈసారి మన్మధుడిని ప్రేరేపించాడు ఇంద్రుడు. ఓ మన్మథ, నువ్వు వసంతుడిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ తపస్సు చేసేటటువంటి నరనారాయణుల యొక్క మనస్సు కలతపెట్టు అని ఆదేశించాడు. అప్పుడు మన్మధుడు అన్నాడు, ఓ దేవేంద్ర, ఆ మహాత్ములకు నేను అపకారం చేయలేనయ్యా, నా వల్ల కాదు అన్నాడు. ఎందుకని? వాళ్ళ తపస్సు భగ్నం చేస్తే శపిస్తారేమోనని భయం. కానీ ఇంద్రుడు మరీ బతిమిలాడాడు. అంతేకాదు, 3 లోకాలకి ప్రభువు కాబట్టి దేవేంద్రుడికి అధికారంతో కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది కదా, అలా కూడా చేశాడు. ఇక చివరికి తప్పని పరిస్థితిలో మన్మథుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు. చుట్టూ వసంత ఋతువు వాతావరణాన్ని సృష్టించాడు వాళ్ళకి. ఆ ప్రకృతి అంతా మనోహరంగా మారిపోయింది. ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. అంటే అక్కడ తపస్సు చేసేటటువంటి ఇద్దరికీ కూడా మనోచాపల్యం కలిగించే విధంగా మారిపోయింది ప్రకృతి. కళ్ళు తెరిచి చూశారు ఇద్దరు నరనారాయణులు. ఏమిటి ఈ మార్పు? ఇప్పుడు వసంత ఋతువు కాదే అని వాళ్ళు అనుకున్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరికీ తపోభంగం కలిగించడానికి అప్సరకాంతలు అక్కడికి వచ్చారు. రంభ,
మేనక ఇటువంటి వాడు చూశారు. నరనారాయణులు కళ్ళు విప్పి అజ్ఞానంతో ఇంద్రుడు చేసినటువంటి ఈ పనికి వాళ్ళ కోపం కోపం రాకలేదు సరిగదా, నవ్వారు. ఆ అప్సరకాంతలను పిలిచారు. వాళ్ళు భయపడిపోయారు భయంతో. ఓ అప్సరసలారా, మిమ్మల్ని ఇంద్రుడు పంపించినట్లుగా నాకు అర్థమవుతోంది. నాకేం అభ్యంతరం లేదు, మా ఇద్దరికి మీరు ఇక్కడ ఉండొచ్చు. మీకు ఏది కావాలంటే అది అడగండి. ఈ ఆశ్రమంలో మీరు సుఖంగా ఉండండి. దీన్ని మీ ఆశ్రమంగా భావించండి. ఈ వసంత శోభ అంతా మీకైతే చాలా బాగుంటుంది. ఇట్లాంటివి మాకెందుకు, తపస్సులకి ఏదైనా వరం కోరుకోండి, మేమిస్తాం అన్నారు నరనారాయణుడు. అప్పుడు అప్సరకాంతలు నమస్కరించి, ఓ మహాత్ములారా, మాకు దేవేంద్రుడు ప్రసాదించినటువంటి సౌందర్యం వల్ల మేము అపూర్వమైనటువంటి సౌందర్యంతో విలసిల్లుతూ ఉన్నాము. భూలోకంలో మాకేం అక్కర్లేదు. మా జగదేక సౌందర్యం మాకు చాలు. మా సౌందర్యం, మా భోగం ముందర ఈ భూలోకం ఎంతపాటిది. మాకు ఏ వరాలు అక్కర్లేదు. మాకు స్వర్గలోకంలో సమస్త సుఖాలు ఉన్నాయి, మా దేవేంద్రుడు మాకిచ్చాడు అన్నారు. అంటే వాళ్ళు తమ యొక్క ఆభిజాత్యాన్ని చాటుకున్నారు ఆ మాటలు చెప్పి. వాళ్ళకుండే అపూర్వ సౌందర్యం, వాళ్ళ లోకంలో వాళ్ళు అనుభవించే వైభవం అంతా గొప్పగా చెప్పుకున్నారు. అప్పుడు నరనారాయణులు ఇద్దరు చిరునవ్వు నవ్వి, ఓహో అలాగా అన్నారు. వెంటనే నారాయణ ఋషి తన కుడి తొడని మెల్లగా తట్టాడు. కుడి తొడని. అందులో నుంచి ఒక అద్భుతమైన సౌందర్య రాశి బయటకు వచ్చింది. ఊరువులో నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టారు. ఆ సౌందర్యం ముందర ఈ రంభ, మేనక వీళ్ళ యొక్క సౌందర్యం అంతా కూడా సూర్యుడు ముందు పెట్టినటువంటి దీపాల్లాగా వెలవెలబోయినాయి. ఆశ్చర్యపోయినారు వాళ్ళు. తేజో విహీనులైపోయారు. అంటే ఆ ఊర్వశి యొక్క సౌందర్యం అంత గొప్పది. ఆ అప్సరవకాంతలందరికీ కూడా కర్వం అయిపోయింది. అసూయ పుట్టింది. దుఃఖంతో వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు. అంతేకాదు మరొక్క మాట చెప్పాడు ఇక్కడ నారాయణ మహర్షి. ఓ అప్సరసలారా, ఇదిగో ఈ కాంతామణి ఊర్వశిని తీసుకువెళ్ళి నా కానుగ్గా మీ ప్రభు అయిన ఇంద్రుడికి సమర్పించండి అని కూడా అన్నాడు. వాళ్ళు దుఃఖంతో వెళ్ళి ఇంద్రుడికి చెప్పుకున్నారు. ఆ ఊర్వశిని చూసి ఇంద్రుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అంటే ఆ నరనారాయణ మహర్షులని పరీక్ష చేయగలిగిన వాళ్ళు ఇక ఎవరూ లేరు, అంతటి మహానుభావులు అని అర్థమైంది ఇంద్రుడికి. మరొక సందర్భంలో ప్రహ్లాదుడికి ఒకసారి భూలోక యాత్ర చేయాలని చాలా కాలం కోరికగా ఉండేది. హిరణ్యకశిపుడి యొక్క కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి యొక్క దివ్య చరిత్ర కూడా మనం విన్నాం. పాతాళంలో ఉంటూ ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు ప్రహ్లాదుడు. మహా గొప్ప విష్ణు భక్తుడు కదా. భూలోకంలో యాత్రలు చేసి తోటి వాళ్ళందరినీ ఒక్కసారి చూసి వద్దాం అనిపించింది ఆయనకి. అలా యాత్రలు చేసుకుంటూ భూలోకంలో బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి నరనారాయణుల ఆశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ గంగా నదిలో స్నానం చేశాడు ప్రహ్లాదుడు తన శిష్యులతో కలిసి.
అక్కడ దగ్గరలో ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. దాని మీద అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలన్నీ ఒక కట్టగట్టి దాచిపెట్టబడి కనపడ్డాయి. వాటిని చూసి అనుకున్నాడు, ఇది తపోవాటిక అనుకున్నాడు. అంటే తపోవాటికలో ఇలాంటివి ఉండవు కదా. అక్కడ నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేస్తున్నారు అని అంటూ ఉన్నారే అందరూ. అటువంటప్పుడు తపస్సు చేసుకునే వీళ్ళకి ఈ అస్త్రాలు ఎందుకు, ఈ శస్త్రాలు ఎందుకు? ఒకవేళ వీళ్ళు తమ యొక్క ఆత్మరక్షణ కోసం ఇవన్నీ దాచిపెట్టుకున్నారా అని అనుకొని అజ్ఞానంతో అనుకున్నాడు. తాను పూజించే విష్ణుమూర్తి యొక్క అవతారాలని మర్చిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తిరస్కార భావంతో వాళ్ళతో మాట్లాడాడు ప్రహ్లాదుడు. ఏమయ్యా, మీరు తపస్సు చేసుకుంటున్నారని అందరూ చెప్పుకుంటున్నారు, మరి ఆయుధాలని ఈ చెట్టు మీద దాచిపెట్టారు దేనికి? మీరు దాచిపెట్టిన ఆయుధాలు నా కంటపడ్డాయి, ఎందుకు ఈ దాంభిక ప్రవృత్తి మీకు అని ఎగతాళిగా అడిగాడు. ఇంకా అన్నాడు, ఇంకా మీరు గొప్ప గొప్ప తపస్సు చేసిన వాళ్ళు, జ్ఞానులు అని అందరూ అంటుంటే ఆ మాటలను నమ్మి మిమ్మల్ని చూద్దామని వచ్చాను, నేను మోసపోయాను అని అన్నాడు. అప్పుడు నరనారాయణులు ఇద్దరు చిరునవ్వు నవ్వి, నాయనా ప్రహ్లాద, మా తపస్సుల గొడవ నీకెందుకు? మేము బ్రహ్మీభావంతో క్షాత్రభావంతో ఈ రెండింటితో నిష్ణాతులం కావడం వల్ల ఈ విధంగా ఉన్నాం అన్నారు. తపస్సు చేస్తున్నారు కాబట్టి బ్రహ్మభావం, పరాక్రమం కలిగిన వాళ్ళు కాబట్టి క్షాత్రభావం. అంటే మా దగ్గర బ్రాహ్మము క్షాత్రము రెండూ ఉన్నాయి అని అనుకోని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఒక్క బ్రాహ్మం మాత్రమే కాకుండా క్షాత్రం కూడా కలిసి ఉన్నది. పోని రెండు మాకున్నాయి, లేకపోతే బ్రాహ్మం క్షాత్రం ఏదో ఒకటి మా దగ్గర ఉందైనా అనుకోని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, రెండూ మా దగ్గర ఉన్నాయి అన్నారు. కనీసం నువ్వు మా దగ్గర బ్రహ్మభావం ఉందైనా అనుకొని, లేదా క్షాత్రభావం ఉందైనా అనుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మమ్మల్ని ఇలా అవమానించి మాట్లాడుతున్నావు, తుస్కారంగా మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చావు భూలోక విహారానికి, నదీ స్నానం చేశావు పవిత్రమైన గంగలో, నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. మీ తండ్రి గారు ఉన్నన్నాళ్ళు విష్ణునామ స్మరణ చేయడానికి నీకు వీలు దొరకలేదు కదా. మీ తండ్రి ఎటు లేడు ఇప్పుడు, ఇంకా విష్ణు స్మరణకి నీకు ఇబ్బంది ఏముంది అని అంటూ, అంటే మీ తండ్రి ఉన్నప్పుడు విష్ణునామ స్మరణ చేశావు, మీ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత విష్ణునామ స్మరణతో నీకేం పని ఉంది అనే విషయం దెప్పి పొడిచారు. అంటే ఆ విషయం మర్చిపోయావు నువ్వు. పైగా భూలోకానికి వచ్చిన తర్వాత విష్ణువును చూసి చాలా కాలం అయింది కాబట్టి విష్ణువును భజించవలసినటువంటి ఆవశ్యకత కూడా లేకుండా పోయింది. అంటే ఎవరికైనా సరే ఆపద ఉన్నప్పుడు పరమాత్మ గుర్తొస్తూ ఉంటాడు. వాళ్ళ తండ్రి బాధలు పెడుతూ ఉంటే పరమాత్మను తలుచుకున్నాడు ఆనాడు. ఇవాళ ఆ కష్టం లేదు. అందువల్ల నరనారాయణులను గుర్తుపట్టలేక వాళ్ళని తిరస్కరించినట్లుగా మాట్లాడాడు. ఓహో, మీరు నాకు సరిగా సమాధానం కూడా చెప్పటం లేదు, నేను ఉపేక్షిస్తానని మీరు అనుకుంటున్నారా అని కూడా మాట్లాడాడు ప్రహ్లాదుడు. సరే గాని, మీరు బ్రహ్మభావం క్షత్రియ భావాలతో నిష్ణాతులు అని అంటున్నారు కదా, ఏది
మీ క్షాత్రాన్ని ఒక మాట నేనే పరీక్షిస్తాను. మీరు చేసే తపస్సు మీద నాకేమాత్రం గౌరవం లేదు. ముక్కు మూసుకొని మూల కూర్చోండి. క్షాత్రం ఉంది అంటున్నారే, మీలో ఎంత మాత్రం క్షాత్రం ఉంది? మీ పరాక్రమం ఎంత ఉంది? ఒకవేళ మీలో గొప్ప పరాక్రమం ఉన్నది అని మీలో ఉంటే రండి, చూసుకుందాం. లేదా ఈ ఆయుధాలు పారేయండి, తపస్సే చేసుకోండి. చూడండి, అజ్ఞానం ఆవరిస్తే ఈ విధంగానే ఉంటాయి మాటలు. ఈ విధంగా తిరస్కార భావంతో మాట్లాడారు. అప్పుడు వాళ్ళలో ఉండేటువంటి నరుడు అనేటువంటి ఋషి లేచాడు. ధనుర్బాణాలు అందుకున్నాడు. ఆ చెట్టు మీద ఉండేవి. ప్రహ్లాదుడితో యుద్ధానికి సిద్ధమైనాడు. బ్రహ్మాండం బద్దలైపోయేటట్టుగా ధనుష్టంకారం చేశాడు. ఈ ప్రహ్లాదుడు ఎంత విష్ణు భక్తుడైనా పుట్టింది రాక్షస వంశంలో కదా. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ భావాలు ఉంటాయి మనస్సుల్లో. వెంటనే నరుడు మీద ఈ ప్రహ్లాదుడు బ్రహ్మాండమైనటువంటి ఒక బాణాన్ని ప్రయోగించాడు. దానిని మార్గమధ్యంలోనే విరక్కొట్టాడు నరుడు. ఈ ప్రకారంగా ప్రారంభమైన యుద్ధం చివరికి చినికి గాలివాన పద్ధతిలో భయంకరమైన మహాయుద్ధంగా పరిణమించింది. తీక్షణమైనటువంటి శస్త్రాస్త్రాలు ప్రయోగించుకున్నారు ఇద్దరు. ఒకళ్ళను మించిన మాయను మరొకళ్ళు కల్పించుకున్నారు. ఇద్దరు కూడా తక్కువ వాళ్ళు కాదు కదా. దేవతలకు వీళ్ళ యొక్క యుద్ధం ఒక వేడుకలాగా కనిపిస్తోంది. దీపావళిలాగా వింతగా సరదాగా కనిపించింది దేవతలకి ఆకాశంలో నుంచి చూస్తూ ఉంటే. సాధారణంగా భూలోకంలో మానవులు యుద్ధం చేస్తూ ఉంటే దేవతలు సంతోషంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ అలవాటు. ఆ తర్వాత వాళ్ళలో రెండవ వాడైనటువంటి నారాయణ ఋషి యుద్ధం చేశాడు. అపూర్వం, అసదృశ్యమైనటువంటి యుద్ధం జరిగింది ప్రహ్లాదుడికి నారాయణ ఋషికి మధ్య. ఆ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఎవరికీ విజయం కలగటలేదు. ప్రహ్లాదుడికి తనలో అధికమైన శక్తి ఉన్నది అనేటువంటి నమ్మకం మాత్రం సడలిపోయింది. ఒకానొక దశలో అనిపించింది, వీళ్ళిద్దరూ తనను మించిన వాళ్ళు. తాను సుఖంగా రాజ్యం చేస్తూ క్షాత్రధర్మంలో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ జడదారులై తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క దివ్యమైన అస్త్రబలం ముందర తన తపోబలం, తన యొక్క బలం, తన తపోబలం కాదు, తన యొక్క బలం ఎక్కువ కాదు అని అర్థమైపోయింది. అప్పుడు విష్ణుమూర్తి గుర్తుకొచ్చాడు. ఆపద ఉన్నప్పుడే కదా పరమాత్మ గుర్తొస్తాడు. వీళ్ళు ఎవరు అని అప్పుడు ఆయనకు ఆలోచన కూడా వచ్చింది. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమైన, నాయనా ప్రహ్లాద, వీళ్ళెవరో కాదయ్యా, నేనే. నా అంశ 2 రూపాల్లో ఇక్కడ ఉంది, ఈ నరుడు నారాయణుడు రూపంలో. నీవు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం విషయం తెలుసుకో. నా అంశలో ఉండే మహాత్ములు ఇలాగే ఉంటారు నాయన. వాళ్ళు అస్త్ర శస్త్ర సంపదలో ఏమాత్రం తక్కువ వాళ్ళు కాదు. అన్నీ ఉండి కూడా వైరాగ్యం ఉండడం వల్ల వాళ్ళు మహాత్ములు అని పిలువబడతారు. అంతేగాని వాళ్ళు శక్తి విహీనులైనటువంటి విరాగులు మాత్రం కాదు. అశక్తతో విరాగులుగా వాళ్ళు ఏనాడు ఉండరు. కాబట్టి ప్రహ్లాద, నీకు నీ మన్ననకి వాళ్ళిద్దరూ పాత్రులు అని విష్ణువు ప్రహ్లాదుడికి బోధించాడు. అప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏమైంది? నరనారాయణులు ఇంకా ఎటువంటి గొప్ప లీలలు చేశారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే 23:30 గంటలు వేచి ఉండాలి. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ.
ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి దయచేసి. ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. దీనివల్ల మన మహర్షుల యొక్క చరిత్రలు అందరికీ అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మన మోహనవాణి ఛానల్కి కూడా పేరు ప్రఖ్యాతులు రావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణాలకి సమర్పించుకుంటూ ఉన్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.